హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం వి సోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ లో ఉన్నాము. వి సోర్స్ అంటేనే అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్స్ ఉన్న స్టూడెంట్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. సో స్టూడెంట్స్ ఉన్నారు, వీసా వచ్చేసి ఇప్పుడు ఫ్లై అవ్వడానికి విత్ ఇన్ ఫ్యూ డేస్ లో ఫ్లై అవ్వబోతున్న స్టూడెంట్ ఉన్నారు. తన ఒపీనియన్ అండ్ తన ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. హలో, గుడ్ హాయ్, నేమ్? సాయినాథ్. సాయినాథ్, ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ముగిల్పేట్. మొగిలిపేట్. ఏం చదువుకున్నారండి? నేను బీఎస్సీ కంప్యూటర్ చేసిన. ఓకే, సో ఫర్దర్ ఏ కంట్రీ అనుకుంటున్నారు? అక్కడ ఏం చదువుకోవాలనుకుంటున్నారు? యూకేకి వెళ్తున్నాను. మాస్టర్స్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్. ఓకే, ఆల్ రైట్ అండి. సో మరి ఫస్ట్ విసోస్ గురించి ఎలా తెలిసింది, రావడం ఎలా జరిగింది ఇక్కడికి? మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేసిండు. నేను దీనికన్నా ముందు వేరే కన్సల్టెన్సీని కన్సల్ట్ అయినా. కన్సల్ట్ అయిన తర్వాత అక్కడ నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన. లేటర్ నాకు ఒక మంచి బెస్ట్ ప్లాట్ఫామ్ దొరికింది ఇక్కడ. నాకు ఎడ్యుకేషన్ లోన్కి సంబంధించింది కానీ అన్నిగా స్టెప్ బై స్టెప్ ప్రతిదీ ఏ యూనివర్సిటీ బెస్ట్ యూనివర్సిటీ ఏది, మనకి ఏది చూస్ చేసుకోవడానికి హెల్ప్ చేసిర్రు. ఇక్కడ కిరణ్ అన్న వాళ్ళందరూ మంచి బెస్ట్ అంటే బెస్ట్గా తీసుకెళ్ళారు ముంగతికి. ఓకే, ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు? ఆస్ట్రోన్ యూనివర్సిటీ. రైట్. సో యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ అప్లై చేసుకున్నారు? అవును, వచ్చింది నాకు ఎంత స్కాలర్షిప్. శాంక్షన్ అయింది? 3,000 pounds. ఓకే, అండ్ ఎడ్యుకేషన్ లోన్ త్రూనే వెళ్తున్నారా? అవును, ఎడ్యుకేషన్ లోన్ ఆ ప్రాసెసింగ్ అంతా ఎక్కడ జరిగింది? ఎంత అమౌంట్ శాంక్షన్ అయింది? 42 lakhs శాంక్షన్ అయింది. అంతా కూడా ఇక్కడ వీళ్ళే ఓన్లీ విత్ ఇన్ ఫోన్ లోనే మనకు కాంటాక్ట్ అయితే సరిపోద్ది. ఏదైనా వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్ని మనం సబ్మిట్ చేస్తే చాలు, వాళ్ళే చూసుకుంటారు అంతా. ఓకే, సో టోటల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. మీరు ఇప్పుడు 18th కి వెళ్తున్నాను అన్నారు కాబట్టి ఎన్ని డేస్ పట్టింది టోటల్ ఈ ప్రాసెస్ టైం అంతా కూడా? ఆల్మోస్ట్ 2 months. 2 months లో అవును. మీరు అనుకున్న ఇంటేకే వెళ్తున్నారా? అవును, నేను అనుకుని ఇంటికి వెళ్తున్నా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విసోర్స్ గురించి తెలుసుకున్న తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత, వీళ్ళతో మాట్లాడిన తర్వాత మీకు కరెక్ట్ గా అనిపించింది? ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది? ఇక్కడికి ఫస్ట్ టైం మన ఫస్ట్ మీట్ లోనే మన డెస్టినేషన్ రీచ్ అవుతామా రీచ్ కామా అనే క్లియర్ కట్ గైడెన్స్ మనకు అర్థమైపోద్ది. వాళ్ళంతా స్ట్రాంగ్ గా చెప్తారు. అట్ ది సేమ్ టైమ్స్ అన్ని వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు సపరేట్ పర్సనల్ గా మెయిల్ క్రియేట్ చేస్తారు. వాళ్ళే అంతా హ్యాండ్ ఓవర్ చేసుకొని మన ప్రాసెస్ మనం చేయాల్సింది మొత్తం వాళ్ళే చేస్తారు. జస్ట్ మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే చాలు. అంటే ప్రాసెసింగ్ లో ఎక్కడ కూడా ఫీ కలెక్ట్ ఏం చేయలేదా అండి? లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, 1 రూపీ కూడా చార్జ్ చేయలేదు. ఓకే, బిఫోర్ కన్సల్టెన్సీకి వెళ్ళాను అన్నారు కదా, అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అన్నారు. అంటే డిఫరెన్స్ ఏం గమనించారు ఆ కన్సల్టెన్సీకి ఈ కన్సల్టెన్సీకి? అండ్ అక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి? నేను వాళ్ళకి చెప్పిన గైడెన్స్ లో వాళ్ళు నాకు యూనివర్సిటీ ఇవ్వలేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే హైపేడ్ స్కాలర్షిప్ లేకుండా ఎక్కువ పేమెంట్ ఉన్న యూనివర్సిటీస్ని మనకు సజెస్ట్ చేస్తున్నారు. లేదు, నేను ఆ యూనివర్సిటీకి వెళ్ళను, ఈ యూనివర్సిటీకి వెళ్తా అని చెప్పి మనం ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు నచ్చిన యూనివర్సిటీకి మాత్రమే అప్లై చేస్తారు. ఇక్కడైతే మనకి వెంటనే మనకి ఏమేమి కావాలో చెప్తే దానికి సంబంధించిన ప్రతి ఒక్క యూనివర్సిటీ లిస్ట్ తీసుకొచ్చి మన చేతిలో పెట్టి దాంట్లో మనకి ఏది ది బెస్ట్ అనేది వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఇన్ కేస్ నాకు అదొద్దు ఇది కావాలి అని అంటే అది ఇంకే పంపిస్తారు. ఓకే, అంటే చాయిస్ మీది ఇక్కడ. విత్ ఇన్ 24 hours లోనే ఆఫర్ లెటర్ వచ్చింది నాకు. యూనివర్సిటీ నుంచి. అవును. సూపర్ అండి. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ లో విసోర్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ది బెస్ట్ ప్లాట్ఫామ్ టు ఫ్లై హై. ఓకే, సూపర్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.